దేశంలోని E20 ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ ఇంధనంపై వ్యాప్తి చెందుతున్నటువంటి అపోహలను కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అవి శాస్త్రీయ ఆధారాలు లేని తప్పుడు ప్రచారమంటూ పేర్కొంటూ 10 ఉదాహరణలతో స్పష్టత ఇచ్చింది. సైంటిఫిక్ గా E20లో ఉండే మూలకాలపై వివరణ ఇచ్చింది. E20 ఇంధనంలో 20% ఇథనాల్ ఉంటుందని, 80% పెట్రోల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇది శాస్త్రీయ అధ్యయనాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇతర నియంత్రణ భద్రతా ప్రమాణాల ఆధారంగా రుజువైనట్టుగా తెలియజేసింది. ఇక 1 లీటర్ ఇథనాల్ తయారీకి 10,000 లీటర్ల నీరు అవసరం అవుతుందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇథనాల్ డిస్టిల్లర్లలో లీటర్కు సుమారు 3 నుండి 5 లీటర్ల ప్రోసీడ్ నీరు మాత్రమే వినియోగం అవుతుందంటూ తెలియజేసింది. ప్రస్తుతం అనేక యూనిట్లు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అనుసరిస్తున్నాయంటూ పేర్కొంది. ఇక మొక్కజొన్న పంటలలో 40% ఇథనాల్ ఉంటుందని, ఇక వరితో పోలిస్తే గనక మొక్కజొన్న సాగుకు తక్కువ నీరు అవసరం అవుతుందని వివరించింది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో దీని వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపింది. ఇక E20 ఇంధనం కొత్త ప్రయోగం కాదని అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయిలాండ్, జపాన్, యూరోప్ దేశాల్లో ఇప్పటికే దీర్ఘకాలికంగా వాడుతున్నట్టుగా స్పష్టం చేసింది. ఇక E20 ఇంధనాన్ని వాడడం వల్ల వాహనాలు పాడైపోతున్నాయన్న భ్రమను వీడాలంటూ పేర్కొంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి పరీక్షల్లో సుమారు 40,000 కిలోమీటర్ల దూరం వరకు కార్లు, 20,000 కిలోమీటర్ల వరకు 2 వీలర్స్ వాహనాలపై పరీక్షలు జరిగాయంటూ తెలియజేసింది. ఈ స్థాయిలో దీనిని ఉపయోగించిన వాహన పనితీరు లేదా ఇంధన సామర్థ్యంలో పెద్దగా సమస్యలు రాలేదంటూ వివరణ ఇచ్చింది. కేవలం స్వల్పమైన మైలేజ్ మార్పులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఇంజన్ నష్టం ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ తెలియజేసింది. E20 వాడితే వారంటీ లేదా ఇన్సూరెన్స్ రద్దవుతుందన్న వాదనను కూడా కేంద్రం ఖండించింది. E20 ఇంధనాన్ని వాడడం ద్వారా వాహన సమస్యలు తలెత్తితే గనక అలాంటి వాహనాలకు పూర్తి కవరేజ్ ఉండదన్న వాదనలను తోసిపుచ్చింది. ఇక తయారీదారులు, ఇన్సూరెన్స్ సంస్థలు దీనిపై ఎలాంటి రూల్స్ పెట్టలేదంటూ స్పష్టం చేసింది. ఇక ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వాదనలంటూ తేల్చి చెప్పేసింది. ఇక ఇథనాల్లో చక్కెర ఉండడం వల్ల చీమలు, తేనెటీగలు ఆకర్షితమవుతాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక దీన్ని కేంద్రం పూర్తిగా తప్పుడు సమాచారంగా పేర్కొంది. ఫ్యూయల్ గ్రేడ్ ఎథనాల్లో చక్కెరలు ఉండవంటూ క్లారిటీ ఇచ్చింది. E20 ఇంధనాన్ని వాడడం వల్ల నీరు ఇంధన ట్యాంకుల్లోకి చేరుతుందా అన్న అనుమానాలు కూడా నివృత్తి చేసింది. ఇక ఆధునిక వాహనాల్లో పెట్రోల్ పంపుల్లోకి నీరు చేరకుండా ప్రత్యేక ఫిల్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా కేంద్రం తెలియజేసింది. పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందన్న వాదనలపై కూడా స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ ఉత్పత్తి చేసే యూనిట్లు పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుందంటూ పేర్కొంది. అలాగే భూగర్భ జల నియంత్రణలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటూ తెలియజేసింది. ఇక అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తప్పనిసరి అని తెలిపింది. ఇక E20 ఇంధనం వల్ల ఆర్థిక, పర్యావరణానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ తెలియజేసింది. ఇప్పటి వరకు 1.9 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్య పొదుపు అయినట్టుగా వెల్లడించింది. చెరుకు, మొక్కజొన్న వ్యర్థాలను కూడా రైతుల నుండి సేకరించడం ద్వారా వారికి 1.6 లక్షల కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు జరిగాయంటూ కేంద్రం తెలియజేసింది. అంతేకాకుండా సుమారు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను కూడా తగ్గడంతో పాటు 310 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గినట్టుగా వెల్లడించింది. డిసెంబర్ 2025 నాటికి భారత్ 20% ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని ముందుగానే సాధించినట్టుగా కేంద్రం తెలియజేసింది. 2013-14లో ఇది కేవలం 1.5% మాత్రమే ఉండేదంటూ గుర్తు చేసింది. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 2,000 కోట్ల లీటర్లకు చేరినట్టుగా అధికారిక లెక్కలను వెల్లడించింది.